ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కేవలం ఏదో మనం ఇది సాధించాము అది సాధించామని గొప్ప చెప్పుకోవడం కోసం మాత్రం కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క సారథ్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎలా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందో దాన్ని ప్రజలకందరికీ వివరించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ వేగళ్ల జోగేశ్వరరావు గారికి, అలాగే మన నియోజకవర్గ పెద్దలు మనందరికీ గౌరవనీయులు పూజ్యులు శ్రీ వివిఎస్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ వివి చౌదరి గారికి, గుర్మా ప్రముఖ్ గారికి, అలాగే వేదికను అలంకరించిన సోదరుడు బీజేపీ ఇన్ఛార్జ్ సాయిరామ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క సోదరిమణులకి, ముఖ్య నాయకులకి, వేదిక ముందు ఉన్న మీ అందరికీ ఈ పండుగ జరుపుకోవడానికి ప్రధాన కారణం మీ వేదిక మీద ముందున్న మీ అందరూ కూడా 5 ఏళ్ల పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు 5 ఏళ్ల పాటు కష్టాలు, అన్ని రకాల బాధలు, ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పాలనకు శరమగీతం పాడుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో మనం చేసుకున్న అభివృద్ధి, ఈ అభివృద్ధిలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కారణం మన ఒక ఆర్థిక వ్యవస్థ. మన దగ్గర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోంచి ఈ రాష్ట్రాన్ని 1వ తారీఖున జీతాలు, ఇక్కడ అధికారులు ఉన్నారు వేదిక మీద, వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా వారి యొక్క సహకారం అమోఘం. వారి యొక్క సహకారంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో కూడా 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి 4,000 రూపాయలు మాటించి ఎంత కష్టమైనా సరే ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పింఛన్ 4,000 రూపాయలు అందజేస్తా ఉన్నారు. అదేవిధంగా రోడ్లు ఏదైతే ఈ రోజు వరకు మనం బాధపడతా ఉన్నామో ఆ రోడ్ల కోసం దాదాపు నిన్న ఒక ముఖ్య అతిథి గారిని ప్లానింగ్ వెళ్తే ఈ రాష్ట్రంలో అన్ని రోడ్లు బాగు చేయాలంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. 20,000 కోట్ల రూపాయలు ఉంటేనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రోడ్డు బాగుపడుతుందని చెప్పి ఆ అధికారి చెప్పడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా ఆయన శ్రమ పడతా ఉన్నారో, ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో తెలియదు. కానీ మనందరికీ కూడా సరైన రోడ్లు నిర్మాణం చేయించడానికి ముఖ్యమంత్రి వర్యులు కంకణం కట్టుకుంటా ఉన్నారు. మన ద్వారపూడి నుంచి ఇక్కడ వరకు రోడ్డు వేశారు. ఆ కాంట్రాక్టర్ బిల్లులు కూడా చెల్లించలేదు, కలవట్లు చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో యోగేశ్వరరావు స్వయంగా 10-15 సార్లు తిరిగి ఆ రోడ్లన్నింటినీ కూడా ఇప్పుడు కలవట్ల నిర్మాణం చేయిస్తా ఉన్నారు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం కనీసం బిల్లు కూడా చెల్లించిన రోడ్డుని ఇవాళ మనం బిల్లులు చెల్లించి దాన్ని కలవట్లు చెల్లించి చేస్తా ఉన్నారు. దాన్ని మీరు అందరూ కూడా కొంతమంది డప్పాలు కొట్టుకుంటూ ఉన్నారు. వారందరూ గతంలో మేము ఇచ్చామని చెప్పి కొంతమంది డప్పాలు కొట్టిన వాళ్ళకి ఇవాళ బిల్లు మేము ఇచ్చాం, రోడ్డు మేము పూర్తి చేసామని చెప్పి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాయవరం మండలం, మెండపేట మండలం ఈరోజు 2 మండలాల్లో కలిపి దాదాపు 20 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి. ప్రతి ఒక్క రోడ్డు కేశవరం, ద్వారపూడి గ్రామాలు ఒక్కసారి ప్రజలు వారందరూ కూడా స్థానిక శాసనసభ్యుల యొక్క చిత్తశుద్ధిని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే దాదాపు కేశవరంలో 5 కోట్ల రూపాయలు ఒక గ్రామానికి ఇచ్చి తన సొంత డబ్బులే కొంతమంది కాంట్రాక్టర్లకు అప్పుగా పెట్టుబడులు పెట్టి వారందరికీ కూడా ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో లేని తెలియకపోయినా సరే కేశవరం, ద్వారపూడిలో, మెండపేట మండలంలో కానీ, రాయవరం మండలంలో కానీ ప్రతి ఒక్క రోడ్ని కూడా
రోజుకి 4 సార్లు దాని మీద సమీక్ష చేసి కేవలం 20 రోజుల్లో దాదాపు 20 కోట్ల రూపాయల ఘనత సాధించారు జోగేశ్వరరావు గారు అని చెప్పి మీ అందరికీ కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. 20 కోట్ల రూపాయల పని కేవలం 20 రోజుల్లో చేయించారు. అంత ప్రగతి సాధిస్తా ఉంది ఈరోజు మన నియోజకవర్గం. చిన్నపిన్న లోటుపాట్లు ఉండొచ్చు, కొంతమంది కార్యకర్తలకు ఇంకా కొన్ని న్యాయం జరగకపోవచ్చు కొన్నిసార్లు, కానీ త్వరలో అందరికీ కూడా సముచితమైన ఏదైనా లబ్ధిదారులుగా కానివ్వండి, శాంక్షన్ విషయాల్లో కానివ్వండి, అందరికీ అన్ని రేపు గృహ నిర్మాణ విషయంలో కానివ్వండి, కొత్త పెన్షన్ల విషయంలో కానివ్వండి, మీరు ఏమైనా చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే అవన్నీ కూడా రేపు డిసెంబర్ నెల వచ్చేటపాటికి అన్నీ కూడా ఈ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనకి శాసనసభ్యుల యొక్క సహకారంతో మన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. మన నియోజకవర్గం అంతా కూడా పూర్తి అభివృద్ధి దిశలో 100% అభివృద్ధి దిశలో, అదేవిధంగా మన కార్యకర్తలందరూ పనుల్లో అంటే కార్యకర్తలకు చిన్న చిన్న అసంతృప్తులు కనిపించినా ఉంటాయి. ఎందుకంటే జేబులో డబ్బులు లేకపోతే కొన్ని పనులు చేయడం, అలాగే కొన్ని లోన్లు ఉన్నాయి, హౌసింగ్ లోన్ విషయంలో ఉంది, కొత్త పెన్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దాన్ని తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం జరుగుద్ది. మీరు ఎవరైతే హామీ ఇచ్చున్నారో నాయకులుగా, గ్రామ నాయకులుగా చుట్టుపక్కల వారికి అందరికీ హామీ ఇచ్చున్నారో ప్రతి ఒక్క హామీ కూడా నెరవేరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒక్కొక్క విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో కొంతమంది దుష్ట శక్తులు మన ఐక్యతని, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో 2014లో ఒక పార్టీ పెట్టి కష్టాలు నష్టాలు భరిస్తూ ఈరోజు జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అన్ని కూడా తట్టుకుంటూ తను సినిమాల్లో నటిస్తూ ఆ డబ్బుల్ని రాజకీయాలకి ఖర్చు పెడుతూ దాదాపు 5 కోట్ల రూపాయలు రైతులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఇస్తూ గత 5 ఏళ్ళు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక భాగస్వామిగా వ్యవహరించడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? నాది కుల పార్టీ కాదు, ప్రజల పార్టీ, అన్ని రకాల వర్గాల పార్టీ, అన్ని పార్టీలు. కానీ కొంతమంది దుష్ట శక్తులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వారి యొక్క భవిష్యత్తు అవసరాల కోసం కుల చిచ్చులు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు రేపు మన నియోజకవర్గంలో ఒక వలస వ్యక్తి ఆధ్వర్యంలో రేపు అతని యొక్క స్వగ్రామంలో మా సామాజిక వర్గం మీటింగ్ పెట్టుకుంటాం అంటే తప్పు లేదు. కాపు సామాజిక వర్గం మీటింగ్ తప్పకుండా పెట్టుకోవచ్చు. వారి యొక్క అభివృద్ధికి పాటుపడాలి. వారు కూడా భవిష్యత్తులో కీలకమైన పదవులు, కీలకమైన స్థానాలు కాపు సోదరులందరూ కూడా ముందుకు వెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు కాపు సోదరులకు 5% రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తొలగించారు. అదేవిధంగా 2,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ఇస్తానన్నాడు. ₹1 5 ఏళ్ళలో కూడా కాపు సోదరులకి, కాపు విదేశీ విద్యకు కూడా డబ్బులు ఇవ్వలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో నిన్నటి వరకు ఇన్ఛార్జిగా, ఎమ్మెల్సీగా పదవి అనుభవిస్తూ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి కాపులకు న్యాయం జరగట్లేదు అనే ఉద్దేశంతో రేపు నా స్వగ్రామంలో కాపులందరినీ మీటింగ్ పెట్టి కాపులు డిమాండ్ పెడతాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కెచ్. గతంలో కూడా కాపు రిజర్వేషన్ అప్పుడు ఆ రోజు వారందరినీ వెనకుండి రెచ్చగొట్టారు. ఆ రోజు ఇది ఏదైతే కరుణాకర్ రెడ్డి ఉన్నాడో, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారో, ఆ రోజు గౌరవ ముద్రగడ పద్మనాభం గారిని రెచ్చగొట్టి, అదే ముద్రగడ పద్మనాభం గారిని రెచ్చగొట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథాలు చేయించి అన్ని విషయాల్లో కూడా ప్రజల యొక్క వారి యొక్క చీకొట్టించుకుని ఇవాళ
అది ఒక్క చేసిన తప్పులకి ఈ రోజుకి కూడా పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ ఇవాళకి కూడా కాపులకి న్యాయం జరగాలనే దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ అందరూ కట్టుబడి ఉంటారు. ఎందుకంటే కాపులకి లో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారందరి అభివృద్ధి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలనేది కూడా ఈ రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచించిన వ్యక్తి కాపు కులం గురించి ఆలోచించరా నీకు ఆ మాత్రం తెలీదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే తప్పకుండా ఆలోచన చేస్తారు. సరైన సమయంలో సరైన విధంగా కాపులకు ఏ విధంగా న్యాయం జరగాలి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కాపుల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయి అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక ముందుకు పోవాలంటే ముందు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, అభివృద్ధితో పాటు డబ్బు కావాలి. సామాన్య కాపు సోదరులందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం బలిష్టంగా ఉండాలి. ఇవన్నీ చేయడానికి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకుంటారు. కానీ చేసి పనేది చెప్పడైనా ఆయన మనసులో ఒక నిగూఢమైన ఆలోచన ఉంటుంది. ఆలోచనకు అనుగుణంగానే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ అందరూ గమనించాలి, కొంతమంది రేపటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టి రకరకాల కుల వ్యవస్థల్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గత 5 ఏళ్ళు గమనించాలి, ప్రతి ఒక్కరిని బూత్ తిట్లు, ప్రతి చంద్రబాబు నాయుడు గారిని తిట్లు, పవన్ కళ్యాణ్ గారిని తిట్లు, ఎవరైనా మాట్లాడితే ఇంకో కులస్తులు మాట్లాడితే కుల దూషణ, ఇన్ని రకాలుగా గత 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని గబ్బుపట్టించిన ఈ నాయకులు ఈ 2 సంవత్సరాల్లో కూడా మన నాయకులు ఎంత క్రమశిక్షణతో ఉన్నారో మీరు గమనించాలి. ఒక్క పరుషమైన పదం మన దగ్గర నుంచి మాట్లాడొద్దు, మనం ఒక్క తప్పు మాట మాట్లాడొద్దు, మాట జారొద్దని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా చెబుతూ మనలో ఒక సక్రమైన మార్గంలో ప్రయాణం చేసేలాగా మన దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ కొంతమంది శక్తులు స్థానిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఈ వారి యొక్క మనుగడ కోసం ఈ యొక్క కుల చిచ్చుని రెచ్చగొట్టాలని చెప్పి, అది కూడా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదిక కావాలని చెప్పి ఒక దరిద్రమైన దుర్మార్గమైన ఆలోచనలు మొదలుపెట్టారు. ఈ ఆలోచనలన్నింటిలో కూడా మనం మొక్కలోనే తుంచేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సరైన రోడ్లు, సరైన ఇల్లు, సరైన కరెంటు సదుపాయాలు అన్నీ కూడా దక్కాలి. మీకు ఒక్క విషయం చెప్పాలి. ఫ్యూడల్ వ్యవస్థ అంటే ఏంటంటే ఒక మనిషికి తిండి వంటనట్టు ఉండాలి, అభివృద్ధి చెందకూడదు, రోడ్లు ఉండకూడదు, కరెంట్ ఉండకూడదు, కానీ ఆ మనిషి చనిపోకూడదు. ఏదో ఆ మనిషికి ఆ టైంకి తిండి పెట్టి ఆ మనిషి చనిపోకుండా కాపాడాలి, ఆ వాడిని పెట్టి చాకరీ చేయించుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం. ఆ మనస్తత్వానికి అనుగుణంగా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? రోడ్లు కావాలి, కరెంటు కావాలి, మీకు సరైన ఇల్లు కావాలి. మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు కారు కొనుక్కోవాలి, మోటార్ సైకిల్ లేనివాడు మోటార్ సైకిల్ కొనుక్కోవాలి, ఇంట్లో ఏసీ లేనివాళ్ళు ఏసీ కొనుక్కోవాలి, లేదా ఫ్రిడ్జ్ లేనివాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. అలాగే ఆర్థికంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతూ ముందుకు పోవాలి. అది గౌరవ చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారి యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మీరు ఎవరి దగ్గరికి చేయి చాచక్కర్లేదు. మీరే కావాల్సినట్టు వస్తువులు కొనుక్కోగలరు, కావాల్సినట్టు ఇల్లు కట్టుకోగలరు, కావాల్సినప్పుడు కారు కొనుక్కోగలరు. అలాగా అభివృద్ధి అంటే అది తప్ప మీరు రోజు రోజుకి రోడ్లు లేని పరిస్థితికి, కరెంటు లేని పరిస్థితికి, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే అధిక ధరలకి, ఇలా ప్రతిదీ కూడా మీరు ఒక్కసారి ఈ రెండాటికి తేడాన్ని గమనించండి. రైతులు కష్టపడి ధాన్యం డబ్బులు అందించారు. ఆ ధాన్యం డబ్బులు 60 రోజులు 6 నెలలు. మీరు ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు
అందరూ కూడా స్థానిక ప్రజలకు మన పార్టీ యొక్క అభివృద్ధి, ఈ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని ప్రతి ఇంటికి చేరవేసి అందరినీ కూడా ఉత్తేజపరిచి అందరినీ కూడా మన రాబోయే రోజుల్లో మన కూటమి యొక్క ఐక్యతగా సర్వతోముఖాభివృద్ధితో అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే మెండపేట నియోజకవర్గంలో ఉన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరెందరో ఎంతో నిష్ఠతో గత 5 ఏళ్లుగా పోరాడి 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వ యొక్క విధానాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.